ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాం. ఈ యొక్క ఆరోగ్య కేంద్రం వద్ద ఇవాళ వివేకానంద సేవా సమితి ట్రస్ట్కి సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఇక్కడ రక్తదానం చేసేందుకు వచ్చారు. అయితే ఎప్పుడు ఏదైతే రక్త నిల్వల కేంద్రం వాళ్ళు పెట్టే కార్యక్రమాలు ఉంటే వాటికే ఇస్తారు. కానీ ఇవాళ ఈ యొక్క రక్తదానం చేయడానికి గల కారణం ఏంటి, తదితర అంశాలు ఇక్కడ ట్రస్ట్ చైర్మన్ ఉన్నాడు, తను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. అందరిగా ముందుకి నమస్కారం. మన ఏలేశ్వరం మా స్వామి వివేకానంద సేవా సమితి నుంచి టెస్ట్ చేసే కార్యక్రమాలు చూసి మన ఏలేశ్వరం హాస్పిటల్లో బ్లడ్ కావాలని 2 రోజులు పట్టించి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ నిమిత్తం మా వంతుగా మా సభ్యులందరూ వచ్చి ఇవాళ కొంతమందికి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇదే రకంగా ఇదే హాస్పిటల్లో బ్లడ్ క్యాంప్ కూడా రావాలా, బ్లడ్ బ్యాంకే పెట్టాలని కూడా ముందు చుట్టూ మేము వినపత్రం పెట్టాం. అలాగే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇప్పుడు ఇచ్చినట్టే ప్రతిరోజు కూడా ఈ బ్లడ్ అవసరం వచ్చినప్పుడు తీసి అవకాశం ప్రతిరోజు కూడా కల్పించాలని మరి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇదే రకంగా ఎప్పుడు పేషెంట్లు దగ్గరలో ఉన్నప్పుడు బ్లడ్ ఇవ్వడానికి ఎవరన్నా రాగలుగుతున్నారు. అదే కాకుండా ఏలేశ్వరం రాజమండ్రి కాకుండా వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు పెట్టిన ఆప్షన్ లాగే ఏలేశ్వరం హాస్పిటల్లో బ్లడ్ ఎప్పుడు తీసుకునేలాగా అవకాశం కల్పించవలసిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అలాగే ఇక్కడ ఈ సంఘానికి సంబంధించి ఈయన కూడా మెంబరే, ఈయన కూడా ఇవాళ రక్తదానం చేయడం జరిగింది. దీనికి సంబంధించి తిన్న అడిగి తెలుసుకుందాం. మీరు రక్తం ఇచ్చారు కదా, దేనికోసం ఇచ్చారు, ఎవరు మీకు ఫోన్ చేయడం జరిగింది? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ బ్లడ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ మన హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి బి పాజిటివ్ బ్లడ్ కావాల్సి వస్తే మాకు ఫోన్ చేయడం జరిగింది. మా వివేకానంద సేవా సమితికి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు మా చైర్మన్ గారు మాకు ఫోన్ చేయడంతో మేము వచ్చాం. అలాగే ఇప్పుడు బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే మన ఏలేశ్వరం ఈ గవర్నమెంట్ సామాజిక హాస్పిటల్లో మరి ఏజెన్సీకి ముఖద్వారంగా ఉంది కాబట్టి చాలామంది అక్కడి నుంచి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ యాక్సిడెంట్ కేసులు వస్తున్నాయి, బ్లడ్ అయితే అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు అయితే మటుకు బ్లడ్ తీసుకుని ఈ బ్లడ్ బ్యాంక్లో చక్కగా స్టోరేజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలాగే ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో ఈ బ్లడ్ స్టోరేజ్ ఇది ఒక ప్రత్యేకంగా పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మేము వివేకానంద సేవా సమితి తరఫున చాలా కార్యక్రమాలు కూడా ఈ మైరాల నాగేశ్వర గారు చేస్తున్నారు. అనాథులకి భోజనాలు పెట్టడం, తర్వాత ఎవరైనా కొంచెం బాగా లేని వాళ్ళు అంటే వాళ్ళకి బట్టలు ఇవ్వడం, తర్వాత ఎవరైనా చనిపోతే నేత్రదానాలు కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. దానిలో భాగంగా ఈ రోజు అయితే బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రవికిరణ్ అనే ఒక పేషెంట్ మాకు ఫోన్ చేయడం జరిగింది. తనకి బి పాజిటివ్ బ్లడ్ కావాలి, రాజమండ్రి కాకినాడ వెళ్ళి రావాలని చెప్పేసి అంటే మమ్మల్ని ఆశ్రయించడంతో మేము వచ్చాం. ఇక్కడ కూడా ఆరోగ్య సిబ్బంది కూడా మాకు చాలా సహకరించి బ్లడ్ తీసుకుని వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇలా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి మేమైతే తోడ్పడి ఉంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే ఈరోజు ఏదైతే గత 2-3 రోజుల నుంచి వీళ్ళకి ఈ యొక్క సామాజిక ఆరోగ్య కేంద్రం ఏలేశ్వరం నుండి ఫోన్లు రావడం జరుగుతుంది. రక్తం కావాలి, అవి తెచ్చుకోవడానికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయితే ఇక్కడ రక్త నిల్వల కేంద్రం ఉంది తప్ప బ్లడ్ బ్యాంక్ లేదు. బ్లడ్ బ్యాంకు ఏలేశ్వరానికి వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా కానీ, ఇటు కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గం కానీ, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం కానీ, ఇలాగే సుమారు 300 పైబడి గ్రామాలు ఉన్నాయి. ఈ యొక్క హాస్పిటల్కి వచ్చే గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా ఆరోగ్య సేవలు అయితే బాగానే అందిస్తున్నప్పటికీ రక్త సేకరణ వచ్చేసరికి కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకని ఖచ్చితంగా ఇక్కడ బ్లడ్ బ్యాంకు పెట్టాలని చెప్పేసి ఇక్కడ ప్రముఖుల్ని, అలాగే ప్రభుత్వాన్ని, అలాగే ఏదైతే రక్త నిల్వల కేంద్రాలు ఉంటాయో వాటిని కూడా వీళ్ళు కోరడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు వీళ్ళకి వచ్చిన ఫోన్ల ద్వారా ఇక్కడికి రావడం, ఒక 3 ఫోన్లు చేస్తే 5గురిని తీసుకొచ్చి ఇక్కడ బ్లడ్ ఇవ్వడం ఇలాంటివి జరిగినాయి. దీనికి మీకు ఎప్పుడైనా రక్తం అవసరమైనప్పుడు వివేకానంద సేవా సమితికి ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రక్తం ఇప్పిస్తామని కూడా వీళ్ళు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ రాము శ్రీనుతో అధికార న్యూస్.